కాక దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. గడిచిన కాలము భూమిని గూర్చి మనము ధ్యానం చేస్తున్నాము. అదే భూమిని గూర్చి ఇక్కడ రాయబడిన ఇంకొక సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. నాయన, గత 6-7 వర్తమానాలుగా నాయన ఇదిగో ఈ యొక్క భూమిని గూర్చి ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరొక మారు ఈ భూమిని గూర్చి మాకు నివాసముగా మీరు ఏర్పాటు చేసిన భూమిని గూర్చి ధ్యానించటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యము నేర్చుకునుట, మీ వాక్యము వినుట ఎంత గొప్ప ధన్యత తండ్రి. మీ మాటలు వెల్లటితోనే నాయన వెలుగు కలుగును అని బైబిల్ చెబుతుంది. అయ్యా, మీ మాటలు వింటున్నప్పుడల్లా మా జీవితంలో వెలుగు కలుగుతుంది నాయన. మీ మాటలు వింటున్నప్పుడు విశ్వాసము కలుగుతుందని బైబిల్ చెబుతుంది. కనుక మీ మాటలు మేము వింటూ ఉంటుండగా మాకు విశ్వాసమును కలుగుతుంది. మీ మాటలలో శక్తి, మీ మాటలలో బలము, మీ మాటలలో అనేక ఆశీర్వాదాలు మాకు ఏర్పాటు చేశారు. కనుక మీ వాక్యమును వినే చెవులు, ధన్యత, గ్రహించే మనసు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక మారు నీ దాసుడినైన నేను నీ వాక్యమును వివరించటానికి పూనుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము చేత మీ వాక్యమును రొట్టెను విరిచి ఒకరికొకరు పంచుకునే కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది మీకు బోధించును అని మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు ఈ మాట సెలవిచ్చాడు. భూమిని గూర్చి ధ్యానించమని బైబిల్ చెప్పిన తర్వాత కూడా మనం ధ్యానించకపోతే ఎలా? అందుకే భూమి యొక్క ఆకర్షణను గూర్చి మనం ధ్యానం చేస్తాము, భూమి నిర్మాణమును గూర్చి ధ్యానము చేస్తాము, భూమిని గూర్చి అనేక సంగతులు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. భూమి మీద భక్తులను గూర్చి ధ్యానం చేస్తాం. ఈరోజు ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా వచ్చిన భూకంపమును గురించి మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిసారి భూమి మీద భూకంపం వచ్చింది. మనకి భూమి మీద మొట్టమొదటిసారి వర్షం వచ్చిన సంఘటన మనకు గుర్తుంటది. ఎందుకంటే నోవాహు కాలంలో ఆ వర్షము మొట్టమొదటిసారి భూమి మీదకి వచ్చింది కాబట్టి. కానీ మొట్టమొదటిసారి భూకంపం వచ్చిన వచనం మనకు గుర్తుండదు. చాలా మందికి దాని మీద అవగాహన కూడా ఉండదు. మొట్టమొదటిసారిగా భూకంపం వచ్చిందన్న సంగతి ఖచ్చితంగా ఎక్కడ రాయబడి ఉంటదంటే ఆదికాండంలోనే రాయబడి ఉంటది. అంటే లాజికల్ గా మనం ఆలోచించినా కూడా, ఎందుకంటే ఆదికాండము అంటే అన్నిటికీ ప్రారంభమైనది. పాపానికి ప్రారంభము, సృష్టికి ప్రారంభము, మానవ జాతికి ప్రారంభము, వృక్షములకు ప్రారంభము, జంతువులకు ప్రారంభము, చేపలకు ప్రారంభము, పక్షులకు ప్రారంభము, దొంగతనాలకి ప్రారంభము, ఫస్ట్ మర్డర్ కూడా బైబిల్లోనే రాయబడి ఉంది. అన్నిటికీ ప్రారంభము కనుక అది ఆది కాండమని దానికి పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఆది కాండములోనే మొట్టమొదటి భూకంపమును గూర్చి కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఆది కాండంలో మొట్టమొదటి వర్షము ఎంత పెద్దటి వర్షం అండి. అటువంటి వర్షం ఇప్పుడు వచ్చి భూమి మీద మరలా కురవలేదు. ఆ వర్షాన్ని గురించి మీరు చదివే ఉంటారు. 40 దినాల వర్షము, 150 దినాలు నీళ్లు పారాయట. 4 రోజులు నీళ్లు పారితేనే విజయవాడ సగం మునిగిపోయింది. మరి 150 దినాలు నీరు పారితే అసలు విజయవాడ కాదు కదా, ఆంధ్ర అనే ఉండదు. అటువంటి పెద్ద వర్షము ఈ భూమి మీద దేవుడు కురిపించినట్లుగానే అతి భయంకరమైన పెద్ద భూకంపమును దేవుడు భూమి మీదకు రప్పించాడు. ఆ మాటను మనం ఇప్పుడు చదువుకుందాము. ఆది కాండము 10వ అధ్యాయము 25వ వచనం. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు,
ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. ఆ మాట మీరు గమనించండి. భూమి దేశములుగా విభాగింపబడెను అని అంటే భూమి అంతటా భూకంపం వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో చాలా కాలం క్రిందట గుజరాత్ లో ఒక భూకంపం వచ్చింది. అలాగే మలేషియా, ఇండోనేషియా ప్రాంతాలలో ఒక భూకంపం వచ్చింది. జపాన్ లో అప్పుడప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక దేశానికి కొంత ప్రాంతంలోనే భూకంపాలు వస్తాయి. కానీ ఈ భూకంపం ఏంటో తెలుసా? భూమి అంతటా వచ్చింది. అసలు భూమి అంతా దేశములుగా విడిపోయింది. అసలు ఇలా దేశాలుగా విడిపోవటానికే దేవుడు ఆ భూకంపమును పుట్టించాడు. ఈ మాట ఒక్క చోట కాదు, రెండవ చోట కూడా దేవుడు రాయించాడు. మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయానికి మనం వద్దాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనం. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పేలేగు అని పేరు పెట్టబడెను అంట. పేలేగు అని పేరుకు అర్థమేంటో తెలుసా? విభాగింపబడుట, విభజించుట, విడిపోవుట అని అర్థం. ఎవరి దినములలో అంటే పేలేగు అను వాని దినములలో భూకంపము వచ్చింది. ఈ మొట్టమొదటి భూకంపమును దేవుడు కలిగించటానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మొట్టమొదటి భూమి మీదకి వచ్చిన వర్షమును గురించి తర్వాత ధ్యానం చేద్దాము. కానీ ఈ భూకంపమును బట్టి దేవుడు ఒక గొప్ప కార్యము చేయాలనుకున్నాడు. ఏంటా కార్యము అనంటే కాస్త మన మెదడులను షార్ప్ గా పెట్టుకొని వాక్యాన్ని విందాము. ఇప్పుడు ఏదన్నా మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారనుకోండి, చెప్పాల్సిన వాక్యం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కనుక జాగ్రత్తగా విందాము. ఆదికాండం 10వ అధ్యాయము 11వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు కొంచెం ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎందుకు అనంటే 11వ అధ్యాయంలోని విషయాలు 10వ అధ్యాయంలో ఉండాలి, 10వ అధ్యాయంలోని విషయాలు 11వ అధ్యాయంలో ఉండాలి. అటు దిట్టు ఇటు దట్టు దేవుడు అన్నమాట. మీకు తెలిసే ఉంటది. ఒకసారి ఫోటో బైబిల్ పట్టుకొని కుడి చేత బైబిల్ పట్టుకొని ఫోటో తీసామనుకోండి, దాన్ని ఫ్లిప్ చేస్తే ఎడం చేత బైబిల్ పట్టుకున్నట్టుగా వస్తుంది. రివర్స్ చేయొచ్చు. అలాగే దేవుడు ఏం చేశాడంటే 10వ అధ్యాయంలో రాయవలసిన విషయాలు 11వ అధ్యాయంలో రాయించాడు. 11వ అధ్యాయంలో రాయవలసిన విషయాలు 10వ అధ్యాయంలో వ్రాయించాడు. ఎందుకు అలా వ్రాయించాడు అనే దాని మీద మనం ప్రశ్నించుకొని ధ్యానం చేయొద్దు. ఎందుకంటే అది చాలా డీప్ సబ్జెక్ట్ అది. సో దాన్ని అలా విడిచిపెట్టి అలా రాయబడింది అనటానికి ఒక నిరూపణ నేను మీకు చెబుతాను. 11వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను అని ఉంది. భూమి అంతటా ఒకటే భాష ఉంది, ఒకటే పలుకుంది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి నిమ్రోదను ఒక వ్యక్తి, అనగా కూషుకు పుట్టినటువంటి వ్యక్తి, అతడు సాతాను కుమారుడు. వాడు ఏం చేశాడంటే మనుషులు చెదిరిపోకుండా ఉండటానికి ఒక బాబేలు గోపురమును కట్టాడు. అది దేవునికి నచ్చలేదు. ఆ బాబేలు గోపురము కట్టకుండా దేవుడు ఆపటానికి భూమి మీదకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడట. త్రియేక దేవుడు అబ్రహాము దగ్గరికి 3 మనుషుల రూపంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగి వచ్చాడో, ఈ కార్యము ఈ బాబేలు గోపురము కట్టకుండా ఉండటానికి కూడా దేవుడు 3గా దిగి వచ్చాడంట. చూడండి 6వ వచనం మనం చదివితే, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరి భాష ఒక్కటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండగా అక్కడి వారి భాషను తారుమారు చేయదము రండి అని. చూడండి, భూమి అంతటా ఒకటే పలుకు, ఒకటే భాష ఉంది. కాబట్టి వాళ్ళు బాబేలు గోపురం కడదాం అనుకున్నారు. దేవుడు ఏం చేశాడంటే ఆ భాషను తారుమారు చేసేసాడు. మనము దిగిపోదము రండి అని అన్నాడు. అంటే త్రియేక దేవుడే దిగి వచ్చాడు. అంటే దేవునికి విరోధమైన కార్యం మీద అక్కడ జరుగుతుంది కాబట్టి త్రియేక దేవుడు దిగి వచ్చాడు అక్కడ. ఎప్పుడైనా త్రియేక దేవుడు ఒకే సందర్భంలో కనబడ్డాడంటే బైబిల్లో దేర్ ఈస్ ఎ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్
దేర్ ఇస్ ఇంపార్టెంట్ వర్క్ ఇస్ దేర్ అన్నమాట. ఇంపార్టెంట్ వర్క్ అక్కడ ఉంది కాబట్టి త్రియేక దేవుడు దిగొస్తాడు. ఇక్కడ కూడా దిగొచ్చాడంట. అప్పటికి భాష ఎంత ఉంది? ఒకటే భాష ఉంది. కానీ 10వ అధ్యాయంలో మనం చూస్తే 10వ అధ్యాయంలో 5వ వచనం, వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వేరైపోయిరి అని ఉంది. 20వ వచనం మీరు చూడండి, 10వ అధ్యాయం 20వ వచనం, వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారం. చూసారా, 11వ అధ్యాయంలో భాష ఒకటే ఉందన్నాడు, 10వ అధ్యాయంలో భాషలు అంటున్నాడు. అందుకే నేను అన్నాను 11వ అధ్యాయంలో మాటలు 10వ అధ్యాయంలో ఉండాలి, 10వ అధ్యాయంలో మాటలు 11వ అధ్యాయంలో ఉండాలి. ఎందుకంటే ఒక భాష నుంచి అనేక భాషలు వచ్చాయి కాబట్టి మొదట ఒక భాషే ఉందని 10వ అధ్యాయంలో రాస్తే బాగుంటుంది. కానీ 11వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. ఎందుకు అలా రాయించాడు అంటే చెప్పాను కదా, దాని గురించి మనం వివరించుకోవద్దు. అది చాలా మర్మముతో కూడుకున్న ఒక సందేశము. దాన్ని ప్రత్యేకమైన బైబిల్ స్టడీగా మనము ధ్యానం చేద్దాం. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉన్నది ఏంటంటే, దేవుడు భాషలను వేరెందుకు చేశాడు, కారణం ఏమిటి అనేది మొదట మనం తెలుసుకుందాం. ఈ బాబేలు గోపురము కట్టాలనుకున్న వ్యక్తి ఎవరంటే నిమ్రోదు. ఈ నిమ్రోదు కూషు కుమారుడని బైబిల్లో రాయబడి ఉంది. 10వ అధ్యాయం 8వ వచనంలో కూషు నిమ్రోదును కనెను అని రాయబడి ఉంది. కానీ అతడు కూషు కుమారుడు కాడు, సాతాను కుమారుడు. సాతాను ఒక కొడుకుని కన్నాడు. సాతాను ఒక కొడుకుని కంటాడనే ప్రవచనము ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు మనకి రివీల్ చేశాడు. 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అన్నాడు. నీ సంతానం అని అంటున్నది స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మనమందరము స్త్రీ సంతానం కాదు, పురుష సంతానం. మీరు గాని, నేను గాని, ధర్మ గారు గాని, హానోక్ గారు గాని, జోయల్ గారు గాని, జాషువా గారు గాని, భూమి మీద ఉన్న మనుషులందరూ పురుష సంతానం. మనకు తండ్రి పేరే వస్తుంది కానీ తల్లి పేరు రాదు. కానీ భూమి మీద ఒకే ఒక వ్యక్తి పుట్టాడు, స్త్రీ సంతానం. ఆయనకి తండ్రి వలన పుట్టినవాడు కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన స్త్రీ యందు పుడుతున్నాడు అని చెప్పాడు. అలాగే సాతానికి నీ సంతానమునకు అతనికి విరోధం అన్నాడు. అంటే సాతానికి కూడా ఒక సంతానం ఉంటుందని దేవుడు బయలుపరిచాడు. ఆ సాతాను కుమారుడే ఈ నిమ్రోదు. ఈ మర్మము కూడా నేను గతంలో చెప్పాను, మరలా మనం తర్వాత ఇప్పుడు ధ్యానం చేద్దాము. ఈ కూషు ఏం చేశాడంటే దేవుని ఆశీర్వాదమునకు అడ్డుబండగా నిలబడ్డాడు అన్నమాట. దేవుడు ఈ భూమిని ఎలా ఆశీర్వదించాడు? మొట్టమొదటి ఆశీర్వాదం మీకు తెలుసు కదా, బైబిల్లో ద ఫస్ట్ బ్లెస్సింగ్ టు ద ఆడమ్ అండ్ ఈవ్. దేవుడు ఏమి ఇచ్చాడో చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు మన పోలికల చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. 27, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. 28, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి. చూడండి, దేవుని మొదటి ఆశీర్వాదం ఎలా వచ్చాడంటే మన స్వరూపమందు నరులను చేయుదము అన్నాడు. మన అంటే త్రియేక దేవుడు ఇక్కడ కనబడుతున్నాడు. అలాగే 11వ అధ్యాయంలో కూడా త్రియేక దేవుడు కనబడుతున్నాడు. అంటే త్రియేక దేవుడు నరుని నిర్మించిన తర్వాత త్రియేక దేవుడు ఏమని ఆశీర్వదించాడనంటే 28లో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని అంతా నిండి ఉండమన్నాడు. మానవ జాతి భూమి మీద విస్తరించాలని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదమునకు అడ్డుబండగా ఈ నిమ్రోదు ఈ బాబేలు గోపురం కట్టాడంట. చూడండి, 11వ అధ్యాయంలో వద్దాం. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం, మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా, చూసారా, భూమి అంతటా చెదిరిపోకుండా అంటే ఒక చోటే ఉండిపోదాం అనుకున్నారు. దేవుని ఆశీర్వాదానికి అడ్డుబండ కాదు అది. భూమి అంతా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును
కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొని కొనగా, యెహోవా నరుల కుమారుడు కట్టిన పట్టణమును గోపురమును దిగి వచ్చాడు. చూడటానికే దిగి వచ్చాడంటే చూడండి దేవుడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుని ఆశీర్వాదమునకు అడ్డుబండగా మొట్టమొదటిగా నిలిచిన వ్యక్తి నిమ్రోద్. ఆ ఆశీర్వాదము చెదిరిపోకుండా, దేవుడు అనుకున్న ప్రణాళిక భూమి అంతటా చెదిరిపోకుండా ఆటంకపరచాలనుకున్నాడు ఈ నిమ్రోద్. అందుకు దేవుడు ఏం చేశాడనంటే, భాషలను తారుమారు చేశాడు. బాబేలు పేరుకు అర్థమే తారుమారు అని అర్థం. భాషలను ఎలా తారుమారు చేశాడబ్బా అనేది మనం ఆలోచిస్తే, మీకు బ్రెయిన్ సర్జరీ గురించి ఒక విషయాన్ని చెప్తాను, మీరు కొంచెం వినండి. మానవుడి యొక్క బ్రెయిన్ ఎట్లాంటిది అంటే, ఒకసారి 8 భాషలు కలిగిన ఒక వ్యక్తి, కన్నడం, హిందీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, ఇలాగా 8 భాషలు మాట్లాడగలిగిన ఒక వ్యక్తికి అనుకోకుండా హెడ్ ఇంజరీ జరిగింది. హెడ్ ఇంజరీ జరిగిన తర్వాత అతను అన్ని భాషలు మర్చిపోయి ఒక హిందీ లాంగ్వేజ్ మాత్రమే గుర్తుంది. మిగిలిన భాషలు ఏం గుర్తులేవు ఆయనకి. అరే 8 భాషలు కలిగిన ఆ బ్రెయిన్ లో ఒక దెబ్బ కట్టగానే మొత్తం అన్ని భాషలు డిలీట్ అయిపోయి ఓన్లీ ఒక లాంగ్వేజ్ మాత్రమే ఉంది. ఇది మెడికల్ హిస్టరీలోనే చాలా విచిత్రమైనదంట. తర్వాత ఇంకొక కేసు నేను విన్నాను. ఒక వ్యక్తికి హెడ్ ఇంజరీ జరిగిన తర్వాత అతడు గతమంతా మర్చిపోయి, నేనెవరును, నా పేరేంటి, నా తల్లిదండ్రులు ఎవరు, నా ఊరేంటి కూడా తెలియదు అన్నట్లుగా మర్చిపోయాడు అతను. చూడండి బ్రెయిన్, మనిషి యొక్క బ్రెయిన్ ఎట్లాంటిదో. చాలా కాలం క్రిందట నా భార్యకు డిప్టేషన్ మీద విశాఖపట్నం KGH లో జాబ్ వేయించుకున్నాను. ఆమె తెనాలి గవర్నమెంట్ జాబ్ అయితే డిప్టేషన్ మీద అక్కడ వేయించుకున్నాను. ఎందుకంటే నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగాను కాబట్టి ఐ లైక్ టు స్టే ఇన్ విశాఖపట్నం. యాక్చువల్ ఐ లవ్ మై సిటీ. అక్కడే నేను ఉండాలనుకున్నాను. కాబట్టి నా భార్యను అక్కడికి డిప్టేషన్ మీద పంపించినప్పుడు ఒకరోజు ఒక కేసు గురించి నా భార్య ఒక విషయం నాకు తెలియజేసింది, బ్రెయిన్ సర్జరీ గురించి. ఒక వ్యక్తి అంట ఇంట్లో భోజనం చేస్తూ స్నేహితులతో, బంధువులతోని చక్కగా నవ్వుకుంటూ భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోవడానికి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి కాలు జారి పడిపోతే హెడ్ ఇంజరీ జరిగింది. అతడికి హెడ్ ఇంజరీ జరగగానే అతడి బ్రెయిన్ కి డ్యామేజ్ అయ్యి చిన్నది బెండ్ అయ్యి, స్కల్ బెండ్ అయ్యి బ్రెయిన్ కి అంటుకుందంట. అంతే, అతడు ఆ నవ్వటం ఒకటే గుర్తు పెట్టుకున్నాడు, మిగిలిందంతా డిలీట్ అయిపోయింది. ఆయనతో ఏమి మాట్లాడవసరం లేదు, ఎలా నవ్వుతూనే ఉంటాడు పిచ్చోడికి. అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చి బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ బ్రెయిన్ సర్జరీ ఎలా చేస్తారో ఒకసారి నా భార్య నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎక్కడైతే డ్యామేజ్ అయిందో, బెండ్ అయిందో స్కల్, దాని చుట్టూ అవసరమైన హోల్స్ పెడతారట. మనం గోడకి మేక్ కొట్టడానికి హోల్ పెడతాం చూసారు డ్రిల్ మిషన్ తోని, అలాగే ఒక సన్నటి డ్రిల్ తో హోల్స్ పెడతారు. పెట్టేటప్పుడు విపరీతమైన బ్లడ్ పడిపోతుంది. ఒక బకెట్ పెట్టి బ్లడ్ స్టోర్ చేస్తారు. బ్లడ్ కూడా స్టాంప్ పెట్టుకుంటారు మరలా ఆ వ్యక్తికి బ్లడ్ ఎక్కించటానికి. ఆ హోల్స్ చుట్టూ పెట్టి ఒక వైరు హోల్ నుంచి ఇంకో హోల్కు పంపించి దాన్ని ఇలా ట్యాప్ చేస్తారన్నమాట. ఇలా రుద్దినప్పుడు మొత్తం అంతా కట్ అవుతుంది. కట్ అయినప్పుడు అది తీయగానే ఆ బ్రెయిన్ మళ్ళా నార్మల్గా వచ్చేస్తుంది. మరలా దాన్ని బెండ్ తీసి ఆ స్కల్ని అక్కడ పెట్టి స్టిచ్ చేసేస్తాం. ఎప్పుడైతే ఆపరేషన్ జరిగిందో ఆ తర్వాత నుంచి అన్ని గుర్తుకొచ్చేసాయి ఆయనకి. అంటే మనుషుడు ఒక బ్రెయిన్ ఎట్లాంటిదో చూడండి. దేవుడు కూడా దిగి వచ్చి బ్రెయిన్ ఆపరేషన్ అనేది ఫస్ట్ టైం బైబిల్లో మనకి ఇక్కడ కనబడుతుంది. మనకి ఫస్ట్ సర్జరీ ఎక్కడ కనబడుతుంది అంటే ఆదాము దగ్గర కనబడుతుంది, పక్కటెముకను తీసి చేశాడని. కానీ రెండవ బ్రెయిన్ సర్జరీ బైబిల్లో మీరు చూస్తే హార్ట్ సర్జరీ కనబడుతుంది, బ్రెయిన్ సర్జరీ కనబడుతుంది, ఎముకలు బాగు చేయటం కనబడుతుంది. ఎవ్రీథింగ్ గాడ్ రోట్ ఇన్ ద బైబిల్. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేద్దాము. ఒకేసారి లక్షల మందికి బ్రెయిన్ సర్జరీ చేశాడు. ఎలా చేశాడో మరి మనకు తెలియదు. దేవుడు ఈ కార్యాలు గొప్పవి. ఆ బ్రెయిన్ సర్జరీ జరగగానే వాళ్ళ జీవితంలో జరిగిన విషయం ఏంటో తెలుసా? ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు. ఈ బాబేలు గోపురం కడుతూ ఒకడు అన్నాడు, ఒరే సుత్తి తీసుకురా నువ్వు అని అంటే వాడికి అది సుత్తి అనిపించట్లేదు. వాడి భాష మారిపోయిందిగా, వాడికి అది సుత్తి అనిపించట్లేదు. పోయి రంపం తెచ్చాడు. వాడంటాడు, నేను సుత్తి తెమ్మంటే రంపం తెచ్చావేంటి? రంపం వద్దు,
సుత్తి తీసుకురా, నీకు అర్థం కావట్లేదు ఇంకొకరికి చెప్తే వాడికి సుత్తి అంటే వాడికి మేక్ అని అర్థమైంది. అంటే ఒకరి భాష ఒకరికి అర్థం అవ్వకపోవడం వల్ల అక్కడ కట్టాల్సిన బిల్డింగ్ కట్టలేకపోయారు అన్నమాట. అక్కడ నిర్మాణం చేయాలనుకున్న బిల్డింగు, ఆ బాబేలు గోపురం ఏదో అది కట్టలేకపోయారు. భాష తారుమారు చేస్తే ఎంతగా ఉంటుందో మీకు ఒక విషయం చెప్తానండి. నేను గుజరాత్ వెళ్ళినప్పుడు జోయల్ అన్నను, అన్న రండి వెళ్దాం అనేవాడు. జోయల్ అన్న దగ్గరకు వచ్చి, తమ్ముడు రండి అని పిలవద్దు, హిందీలో రండి అనే మాట భయంకరమైన బూత్ మాట. అది వచ్చేయండి అని అన్నాడు. వచ్చేయండి అని అనాలంట, ఎందుకంటే అది వాళ్ళ భాషలో బూతు. ఇప్పుడు ఈ బాబేలు గోపురం దగ్గర కూడా ఒకరి భాష ఒకరికి మారిపోయిన తర్వాత ఒక ఆయన అడిగాడు, అరే నువ్వు తాడు తీసుకొని రా అంటే దానికి బూతులాగా అనిపించుంటారు. మీరు చూడండి, మా ఆడవాళ్ళు పంజాబ్ డ్రెస్లు వేసుకొని పైన చున్నీ వేసుకుంటారు. ఈ చున్నీ అనే పదం మీరు తమిళనాడులో వాడకూడదు, దుప్పట అనాలి. చున్నీ అనే పదము వాళ్ళ భాషలో అది భయంకరమైన బూతు మాట. ఇలాగ భాష చేంజ్ అవ్వగానే ఒకరి భాష ఒకరికి అర్థం కాక ఒకరినొకరు తిడుతున్నాడు అనుకోండి, ఒకరి మధ్య ఒకరికి కలహములు వచ్చేసాయి. ఇంకా అక్కడ గొడవ వచ్చింది అనుకోండి, డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, ఇంకా బిల్డింగ్ ఏం జరుగుతుంది? అక్కడ జరగదు, కార్యం ఆగిపోతే, అవ్వాలనుకున్న పని అక్కడ జరగదు. దేవుడు అట్లాంటి కార్యమును అక్కడ జరిగించాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను వినండి. భూకంపాన్ని దేవుడు తీసుకురావడానికి గల కారణాలు చెప్తున్నాను. ఎప్పుడైతే భాషలు వేరైపోయో, ఒకరి భాష ఒకరికి అర్థం అవ్వటలేదో, ఇక దేవుడు వారు కలిసి ఉండకూడదు, కలిసి ఉండటం వలన వాళ్ళకి ప్రమాదమే, వారిని విడదీయాలి, కలిసి ఉండటం వలన దేవుని ప్రణాళిక కూడా జరగదు, భూమి అంతటా జనాభా నిండటం కూడా జరగదు, కనుక వారిని విడదీయాలి. వారు మరలా ఒకరికొకరు కలుసుకున్నారనుకోండి, కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజులకైనా వారి భాష వీడికి, వీటి భాష ఆడికి అర్థం అవుతుంది. మీరు తమిళనాడుకి పోయి ఒక 6 నెలలు ఉన్నారనుకోండి, తెలుగు మాట్లాడకుండా ఆటోమేటిక్ గా తమిళ వచ్చేస్తుంది. ఏ భాష దగ్గరికి వెళ్ళినా మనకి అందుబాటులో మన భాష వాళ్ళు లేకపోతే ఇంకా సచ్చినట్లు మనం నేర్చుకుంటాం ఆ భాషను కదా. అలాగా వీళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది, ఎందుకంటే మానవుడికి జ్ఞానం ఉన్నదని దేవుడికి తెలుసు. అందుకని మీరు ఒకరి భాష ఒకరు నేర్చుకోకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే భూకంపమును పుట్టించాడు. అది మనకు నోటీస్ చేయటానికి ఒక వ్యక్తి దినములలో దేవుడు జరిగించి భూమి విభాగింపబడినది అనే పేరు కూడా అతనికి పెట్టాడట. అదే మనము 10వ అధ్యాయము 25లో చదివాము. ఏమని చదువుకున్నామంటే, వారిలో ఒకరి పేరు పేలేకు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడేను. ఉదాహరణకు జాపనీస్ మాట్లాడేవాడు ఒకడున్నాడు. ఆ రోజే దేవుడు బ్రెయిన్ సర్జరీ జరిగింది వాడికి, వాడు భాష మర్చిపోయాడు, జాపనీస్ మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే భూకంపం వచ్చిందో జాపనీస్ వాళ్ళంతా ఒక దేశంగా విడిపోయారన్నమాట. ఇలాగ భూమి అంతటా భూకంపం వచ్చింది, దేశాలుగా విడిపోయి భాషలుగా విడిపోవటం ప్రారంభమైంది. ఇప్పుడు చూడండి, మీకు బైబిల్లో నుంచి మూల పురుషులను మీకు పరిచయం చేస్తాను. అబ్రహాము అనగా ఇశ్రాయేలు జాతి అంతటికి మూల పురుషుడు ఎవడు? అబ్రహామును బట్టే ఇశ్రాయేలీల జాతి వచ్చింది కదా. అలాగే ప్రతి దేశ జాతికి కూడా మూల పురుషులను దేవుడు ఈ 10వ అధ్యాయంలో వ్రాయించాడు. దయచేసి కొద్ది జాగ్రత్తగా మనము గమనిద్దాము. 10వ అధ్యాయము 2వ వచనము. యాపేతు కుమారులు గోమోరు, మాగోగు, మాదయి. ముగ్గురు కనబడుతున్నారు ఇక్కడ. యాపేతు కుమారులు ఎవరు? గోమోరు. మీరు యెహెజ్కేలు గ్రంథం 38:6 చదివితే గోమోరు అను దేశం కనబడుతుంది. ఆదికాండం 10:2లో గోమోరు వ్యక్తి కనబడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 38 మనం చదివితే 6వ వచనంలో గోమోరు అను దేశం కనబడుతుంది. ఇందాకలా ప్రారంభ ప్రార్థనలో దైవ సేవకులు హానోక్ గారు ఒక ప్రార్థన చేస్తారు, మా భారతదేశం గురించి బైబిల్లో 2 సార్లు రాయించవయ్యాలి. అసలు భారతదేశం గురించే కాదు, ప్రతి దేశముల గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రతి దేశం గురించి, ఎందుకంటే ఆయన సమస్త భూమికి సృష్టికర్త కదా. చూడండి, ఈ గోమోరు దేశం కనబడుతుంది. అదే యెహెజ్కేలు గ్రంథము 38లో చూస్తే మాగోగల దేశం కనబడుతుంది, మాదయని దేశం కనబడుతుంది. 3వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు ఆదికాండము 10వ అధ్యాయం 3వ వచనంలో అస్కనజు అను ఒక వ్యక్తి కనబడుతున్నాడు. తర్షీసు, కిత్తీము అను వ్యక్తులు కనబడుతున్నారు.
మనం బైబిల్ చదివితే 38వ అధ్యాయంలో తర్షీష్ అనే దేశం కనబడుతుంది, అస్కనజు అను దేశము కనబడుతుంది. ఇంకా మీరు గమనిస్తే 10వ అధ్యాయము 11వ వచనములో నినేవే అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. నినేవే అనే ఒక దేశము మనకు కనబడుతుంది. ఇంకా 10వ అధ్యాయం అంతా హోంవర్క్ లాగా మీరు చదువుకునండి. అక్కడ వ్యక్తుల పేర్లు ఉంటాయి. బైబుల్ అంతా కూడా దేశాల పేర్లు కనబడతాయి. ఫిలిస్తీన్లు గాని, ఇస్రాయేలీలు గాని, పాలస్తీనులు గాని, బ్రిటిష్ వారు గాని. తర్షీష్ అంటే బ్రిటిష్, ఇప్పుడు పేరు బ్రిటిష్, ఒకప్పుడు పేరు తర్షీష్. వీళ్ళందరూ ఎలా పుట్టుకొచ్చారు అని అంటే, ఒక్క వ్యక్తి మూల పురుషులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. వారికి ఒక భాష పెట్టాడు. ఆ భాష నుంచి దేశాలు వచ్చాయి, విడిపోవటం జరిగింది. ఈ కారణం చేతనే ఇలా దేశమంతటా మానవ జాతిని విస్తరించటానికే దేవుడు భూకంపమును భూమి మీద పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందులో నుంచి మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మికమైన పాఠం ఏమిటబ్బా అని ఆలోచన చేస్తే, ప్రభు సన్నిధిలో ప్రభు నాకు నేర్పిన ఒక మాట, ఒక్కొక్కసారి విడిపోవటము దేవుడు మనకు చేసే గొప్ప మేలు. విడిపోవటం అనేది దేవుడు మనకు చేసే గొప్ప మేలు. సింగపూర్లో మొదట ఒక సంఘం ఉంది, గొడవలు వచ్చాయి, విడిపోయేటప్పుడు కొంతమంది అన్నారు, గొడవలు పెట్టేశాడు, వాడు ఇలా చేశాడు ఇలా చేశాడని బోర్డు నిందలేసేశారు మన మీద. కానీ వాస్తవం ఏంటో తెలుసా, విడిపోబట్టే ఈ రోజు 16 సంఘాలు వచ్చాయి. మరి దుబాయ్లో ఉన్న ధర్మకు కూడా తెలుసు మొదట ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి. విడిపోవటం కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తము, కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తం కాదు. కొన్నిసార్లు విడిపోబట్టే ఎంతమంది దైవ సేవకులు వచ్చారు. విడిపోకపోతే ఇంతమంది దైవ సేవకులు పుడతారా? ఒక సేవ అనేది నీకు అప్పగింపబడుతుందా? కాబట్టి విడిపోవటం వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, అపోస్తులందరూ కలిసికట్టుగా దేవుడిని ఆరాధన చేశారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కానీ దేవుడు వాళ్ళకి శ్రమ అనే భూకంపంని తీసుకురాగానే వాళ్ళు భూమి అంతటా చెదిరిపోయారట. అపోస్తుల కార్యాలు చదివితే చెదిరిపోబట్టి భారతదేశానికి తోమాసు సువార్తను మోసుకుని వచ్చాడు. కాబట్టి దేవుడు అప్పుడప్పుడు ఎందుకు విడగొడతాడో తెలుసా? దేవుడు అప్పుడప్పుడు సంఘాన్ని ఎందుకు సంఘంలోంచి 2 భాగాలు చేస్తాడో తెలుసా? దేవుని చిత్త ప్రకారంగా కొంతమంది సేవ చేస్తారు, కొంతమంది నిజంగానే దేవుని సంఘాన్ని పాడు చేయడానికి విడదీస్తారు. అది వేరే సంగతి. కనుక దేవుడు ఈ భూకంపాన్ని తీసుకొచ్చుటలో మనం నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే, కొంతమందిని దేవుడు సేవకులుగా పిలవాలనుకుంటున్నాడు. కొంతమందిని మూల పురుషులుగా చేసినట్లుగా కొంతమందిని దేవుడు సేవకులుగా పిలవటానికి అప్పుడప్పుడు విభాగిస్తాడంట దేవుడు. అప్పుడప్పుడు డిస్ప్యూట్స్ అనేవి ఏర్పాటు చేస్తాడనమాట. అప్పుడప్పుడు ఒకరికొకరు అంటే ఇష్టం లేనట్లుగా చేసి దేవుడు వేరైనట్లుగా చేసి దేవుడు తన కార్యాన్ని భూమి మీద జరిగించుకుంటాడు. ఇది ఒక పాఠం. దేవుడు ఎందుకు భూకంపాన్ని తెచ్చాడంటే, దేవుని యొక్క ఆశీర్వాదము విస్తరించడానికి మొదట భూకంపమును తెచ్చాడు. రెండవది, దేవుని యొక్క సంఘాలను విస్తరించడానికి కూడా ఒక సాదృశ్యమైన పాఠముగా దేవుడు మనకి ఇక్కడ చూపెడుతున్నాడు. నేను ఒకసారి ప్రభువుని అడిగాడు, అసలు ఒకటే భాష ఉంటే ఈ రోజు అందరూ ఒకటే భాష మాట్లాడి ఈజీగా సువార్త చెప్పగలిగి ఉండేవారు కదా. మరి ఎందుకబ్బా ఇంత ఈ విషయం జరిగింది, ఎందుకయ్యా ఇంతగా జరిగింది అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదండి. మీకు విషయం తెలుసా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత అక్కడ 14 దేశాల వారు పండుగకు వచ్చారు. అక్కడ జరుగుతున్న పండుగ ఏంటి? 2వ అధ్యాయం 1వ వచనములో పెంతుకోస్తు పండుగ దినము అని ఉంది. పెంతుకోస్తు అనే పండుగ ఇశ్రాయేలులో జరుగుతుంది. ఆ పండగకు పక్క దేశాల వారు అందరూ కలిపి 14 మంది దేశాల వారు వచ్చారు. ఆ పండగకి వచ్చినప్పుడు మేడగది మీద ఇశ్రాయేలీలు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులలో 12 మంది, ఇంకా కొంతమంది, మొత్తం 120 మంది ప్రార్థన చేసుకుంటున్నారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. 2-3 వచనాల్లో మనం చదివితే అక్కడికి 14 దేశాల వారు వచ్చారని 11వ వచనంలో మనకి కనబడుతుంది. 10-11 చూడండి.
కురేనే దగ్గర లిబియా ప్రాంతమునందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును అని అంటున్నారు. చూసారు అక్కడ ఎంతమంది అంటే మొత్తం మీరు లెక్కేస్తే 9వ వచనం నుండి మీరు చదవండి. పార్తీయులు, మాదీలు, ఏలామీలు, మెసోపొతేమీలు అని మనకు కనబడుతుంది. పొంతు, ఆసియా, బుగ్రియా, పంపులియా, ఐగుప్తు అని పేర్లు కనబడుతున్నాయి. అంటే 14 దేశాల వారు, 14 భాషలు కలిగిన వారు వచ్చారు అక్కడికి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన ప్రజల మీదకి వచ్చిందో వారి భాషలలో వారు మాట్లాడటం మొదలు పెట్టారు. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్కి వెళ్ళాలంటే 3 నెలలు 3 వారాలు పెడతారు. జాపనీస్ నేర్చుకోవాలంటే దానికి ఒక కోర్సు ఉంది. ఫ్రెంచ్ నేర్చుకోవాలన్నా, చైనీస్ నేర్చుకోవాలన్నా కోర్సులకు వెళ్ళాలి. కానీ ఒక్క రోజులోనే, ఒక్క క్షణములోనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రాగానే అప్పుడు దాకా వారికి తెలియని వేరే దేశపు భాషను మాట్లాడి సువార్తను ప్రకటించేశారు. అంటే నేను అడిగిన దానికి దేవుడు చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? సువార్త అతి సులభంగా ప్రకటించవచ్చు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటే. వేరే భాషలతో కూడా నువ్వు మాట్లాడతావు. అంతేకాదు నీకు అప్పుడు దాకా తెలియని వాక్యమును కూడా నీ హృదయంలోంచి బయటకు వస్తుంది ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. పరిశుద్ధాత్మ పొందుకోగానే నువ్వు భాషలు మాట్లాడే వరం వస్తుంది చూసావు. నువ్వు గ్రహించలేని పరిశుద్ధాత్మ వరములు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అంటే విభాగింపబడుటలో దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు మనకి ఇక్కడ కనబడుతుంది. నేను కూడా దేవుని సన్నిధిలో చాలా సార్లు ప్రార్థన చేశాను. ఇప్పుడు బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట ఉంది. లోకమంతటా సువార్త ప్రకటింపబడిన తర్వాతే యేసు రాకడ వస్తుంది. మరి అరబ్ దేశాల్లో కొన్ని దేశాలు ఇంకా సువార్త ప్రకటింపబడలేదు. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటింపబడలేదు. ఇంకా సువార్త అందని ప్రదేశాలు, ప్రాంతాలు చాలా ఉన్నాయి. మరి వాటంతటికి సువార్త అతి త్వరగా విస్తరించాలనంటే యేసు రావటానికి కొన్ని దినాల ముందు, కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని నెలల ముందు పరిశుద్ధాత్మ వర్షము ప్రజల మీద కుమ్మరింపబడుతుంది. దాన్ని కడవరి వర్షం అన్నారు. కుమ్మరింపబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక దైవ సేవకుడు ఆత్మవశుడై అతడు తిన్నగా ఎహెజ్కేలు లాగా ఒక లోయలో, ఎముకల లోయలోనికి దించేశాడంట. పరిశుద్ధాత్మ వశం అయిపోయిన తర్వాత ఆ ఎముకలతో మాట్లాడితే వాళ్ళు మహాసైన్యమై లేచారట. అలాంటి కార్యాలు అంచె దినాల్లో చేస్తాడు. నీకు తెలియకుండానే ఒక వ్యక్తిని తిన్నగా తీసుకొని వెళ్ళిపోయి ఏ అరబ్ దేశంలో పెడతాడు. అటు సువార్త ప్రకటిస్తాడు. సువార్త ప్రకటించిన తర్వాత అనేకులు అక్కడ రక్షణ పొందుతారు. అక్కడి నుంచి మళ్ళా పరిశుద్ధాత్మ సహాయంతో ఇక్కడ తిరిగి వచ్చేస్తాడు అనమాట. అలాంటి కార్యాలు దేవుడు త్వరలో చేయబోతూ ఉన్నాడు. కనుక భూమి విభాగింపబడుటలో రెండవ ఆశీర్వాదము ఏమిటి అనంటే అది సంఘాలు విస్తరించబడే అనే ఒక పాఠాన్ని దేవుడు మనకి అక్కడ నేర్పిస్తున్నాడు. చివరిగా ఒక మాట నేను చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఎప్పుడైతే భూకంపము కలిగిందో భాషలు వేరైపోయాయి కదా. అప్పుడు సాతానికి పని కష్టమైపోయింది, సులభమైపోలేదు. మనం అనుకుంటాం సులభమైపోయింది అనుకుంటాం. సాతానికి పని కష్టమైపోయింది. అదే ఒకటే భాష ఉందనుకోండి, అందరినీ మాయ చేస్తుండేవాడు. సువార్త అనేది లేకుండా పోయి ఉండేది. దేవుడు అనుకున్నట్లుగా ఒక జాతి నిర్మాణము చేయలేకపోయాడు. అంటే ఇశ్రాయేలు జాతి నిర్మాణం చేయలేకపోయాడు. ఆ ఇశ్రాయేలు జాతిలో నుంచి యేసు ప్రభు పుట్టడానికి దేవుడు అనుకున్న ప్రణాళిక ఆటంకం అయిపోయి ఉండేది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు దేశాలుగా విభజించాడో సాతానికి కష్టమైపోయింది ఇశ్రాయేలు జాతిని ఆపటానికి. రెండవది, దేశాలుగా విభజించినప్పుడు వాడు ఏం చేయాలో తెలియక ప్రతి దేశంలో కూడా వాళ్ళకి సాంస్కృతులు కొన్ని నేర్పించి అనేక అవతారాలుగా వాడు కాకి దేవుడని, ఆవు దేవుడని, కప్ప దేవుడని ఇలాగ అనేక దేవుళ్ళుగా వాళ్ళకి చెడ్డ ప్రచారం చేసి వాళ్ళ బుర్రలను పాడు చేసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలను చేయటానికి, వాళ్ళందరినీ సాతాను వలలో నుంచి విడిపించటానికి సువార్త అనే ఒక గొప్ప శక్తిని దేవుడు అనుగ్రహించటానికే ఆ భూకంపాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు మన సువార్త ప్రకటించటానికి ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు ఒక చోట ఎందుకు ఉండకూడదో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం అట్లాంటిది.
అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు భూమి దిగంతముల వరకు మీరు సాక్షులై ఉందురు అన్నారు. భూమి దిగంతములు అంటే దిగంతములు అంటే దిక్కులు. భూమి నలుదిక్కుల మనలను సాక్షులుగా ఉంచాలంటే మన మీదకు పరిశుద్ధాత్మ అభిషేకము రావాలి. ఇప్పుడు చూడండి, చివరిగా నా కన్క్లూజన్ చెప్తాను. భూమిని దేశములుగా విభాగింపబడటానికి, భాషలు వేరు చేయటానికి, బాబేలు గోపురము కట్టకుండా ఉండటానికి దేవుడు, త్రియేక దేవుడు దిగొచ్చాడు. మరలా ఒకరి భాష ఒకరికి అర్థమయ్యేలాగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే దేవుడు దిగి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నమాట. అదొక అద్భుతమైన పాఠాన్ని దేవుడు ఇక్కడ మనకి చెబుతున్నాడు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీవు దిగిరమ్ము నీ కార్యముల కొరకు అని మనము ప్రార్థన చేయాలంట. ప్రకటన గ్రంథం ఆఖరిలో రాయబడి ఉంటుంది, రమ్ము రమ్ము అని పిలవాలని, ఆయన్ని రమ్మని పిలవాలంట. ఆయన దిగి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మెల్కీసెదెకు రూపంలో ఆయన దిగి వచ్చినప్పుడు నెఫీలీలను అంతము చేశాడు. ఈ నిమ్రోదును కూడా దేవుడు అప్పుడే అంతం చేశాడు. దేవుడు ఎప్పుడు దిగి వచ్చినా గొప్ప కార్యాలే జరిగాయి. ఆయన ఒకసారి మరియ గర్భములో మానవావతారుడుగా దిగి వచ్చాడు. పాపమునకు పరిహారం దొరికింది, పాపము నుండి విముక్తి దొరికింది. యేసు ఎప్పుడు దిగి వచ్చినా, దేవుడు ఎప్పుడు దిగి వచ్చినా గొప్ప కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కనుక ఈ రోజు మన పాఠంగా మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేసి, ప్రభువా నీవు దిగిరమ్ము, నీవు దిగి వచ్చి మా పక్షముగా కార్యములు చేయము అని మనం ప్రార్థన చేద్దాం. భూమి విభాగింపబడుటలో దేవుడు మనకిస్తున్న ఈ సందేశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. కొద్ది సమయం ప్రార్థనలో మనం గడుపుదాము. ప్రాముఖ్యంగా మన ధర్మవలక కుమార్తె ప్రియదర్శిని కొరకు, నా కుమార్తె సంజన కొరకు, నా భార్య హెల్త్ కొరకు, ఆమెకి ఇంకా హార్ట్ లో పెయిన్ వస్తూనే ఉంది. సో కంటిన్యూ ప్రే ఫర్ హర్. ఆమె కొరకు